వెల్కమ్ బ్యాక్. మీలో ఎవరు కోటేశ్వర్లు? నేను మీ పద్మని. మనం ప్రియాంకతో ఆడుతున్నాం. తను చాలా బాగా చాలా తెలివిగా క్వశ్చన్స్ చెప్పి ఒకే ఒక లైఫ్ ప్లాన్ యూజ్ చేసుకోండి. అది ఆడియన్స్ కో. ఓకే, తను ఒక ఆన్సర్ చెప్పింది B10 అని. సో తను 3,20,000 తను సొంతం చేసుకుంది. ఓకే ప్రియాంక, వెరీ 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 కంగ్రాచులేషన్స్. మీకు 3,20,000 వచ్చింది. ఓకే, ఈ మనీ మీకోసం. తీసుకోండి. ఇది మీ సొంత ఖర్చుతో ఏం చేసుకోండి చేసుకోండి. నేను ఆలోచించకుండా మీ ఫ్యామిలీతో చేసుకుంటారు, ఫ్రెండ్స్ చేసుకుంటారు, అది మీ ఇష్టం. ఓకేనా? పక్కన పెట్టేసుకోండి. ఓకే, మనం నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళిపోదామా? ఓకే స్మార్ట్ జీ, నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. వచ్చేసింది క్వశ్చన్. దర్శకరత్న, యువర్ క్వశ్చన్ ఆన్ స్క్రీన్. దర్శకరత్న అని ఎవరిని అంటారు? ఓకే, యువర్ ఆప్షన్స్: ఏ డి రామానాయుడు, బి రాజమౌళి, సి దాసరి నారాయణరావు, డి సంపూర్ణేష్ బాబు. ఓకే ఓకే, ఆప్షన్స్ మనం చెప్పమంటారా? అర్థమైందా? తెలుసా? దర్శకరత్న అని ఎవరిని అంటారు? దర్శకరత్న టాప్ ఫేమస్ డైరెక్టర్ అండి ఇండస్ట్రీలో. మీకు తెలుసని అనుకుంటున్నాను. లేకపోతే మీకు 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి, 50-50 అండ్ 4 అంటారు. గో ఫర్ లైఫ్ లైన్. లైఫ్ లైన్. సో ఏం మీరు చూసుకుంటారు? 50-50 ఆర్ ఫోన్ కాల్? ఫోన్ కాల్. కాబట్టి నా ఫ్రెండ్ దీపు. ఓకే దీపు. ఓకే, మనం దీపుకి ఫోన్ చేద్దామా? చేయండి. ఓకే, నేను దీపుకి చూస్తున్నాను ఆడియన్స్. మన ప్రియాంక తన 11th క్వశ్చన్లో తన లైఫ్లో యూజ్ చేసుకుంటుంది. మన క్వశ్చన్ దర్శకరత్నాన్ని ఎవరిని అంటారు? తన ఫ్రెండ్స్కి మనకి ఫోన్ కలగబోతుంది. ఓకే, అవుతుందండి. హలో, నేను పద్మిని మాట్లాడుతున్నానండి. మీరు ఎవరు కోటేశ్వరరాలు? మీ ఫ్రెండ్ ప్రియాంక ఉంది కదా, తను నా షోకి వచ్చిందండి. తను 10 క్వశ్చన్లు చాలా బాగా ఆన్సర్ చేసిందండి. 11th క్వశ్చన్ వచ్చేటప్పటికి తను ఒక కన్ఫ్యూజన్లో ఉంది. తనకు ఒక క్వశ్చన్ వచ్చింది, తను మీకు హెల్ప్ తీసుకుంటుంది. మీకు వినిపిస్తుందా? హలో హలో హలో, వినిపిస్తుందండి? హలో దీపు గారండి. ఓకే, మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకేనండి. ఓకే, మీ ఫ్రెండ్కి ప్రియాంకకి ఇచ్చిన క్వశ్చన్ తను చెప్తుంది, మీరు చెప్పండి ఆన్సర్ ఏంటో. హలో, దర్శకరత్న అని ఎవరిని పిలుస్తారు, ఎవరిని అంటారు? దర్శకరత్న అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ డి రామానాయుడు, ఆప్షన్ బి రాజమౌళి, ఆప్షన్ సి దాసరి నారాయణరావు, ఆప్షన్ డి సంపూర్ణేష్ బాబు, ఆప్షన్ సియా? ఓకే, నా ఫ్రెండ్ ఏం ఓకే, థ్యాంక్స్ దీపు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్స్ దీపు. ఓకే, బాయ్. ఓకే, కట్ చేసేయండి. ఓకే ఐ గో ఫర్ ఆప్షన్ సి దాసరి నారాయణ. ఓకే, మీ ఫ్రెండ్ మీరు నమ్ముతున్నారు, రైట్ ఆన్సర్ అనుకుంటున్నారా? ప్రియాంక ఆలోచించి తన ఫ్రెండ్కి కాల్ చేసి దాసరి నారాయణరావు అని చెప్పి తెలివిగా చెప్పింది. చూద్దాం తన ఫ్రెండ్ నమ్మేనంటుంది. చూద్దాం. స్మార్ట్ టీవీ, ప్లీజ్ రైట్ ఆన్సర్.
ఆన్ ద స్క్రీన్. మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? మీ ఫ్రెండ్ చెప్పింది దాసరి నారాయణలో చూసారా సినిమాలో ఆయన్ని? అంటే నాకు మూవీస్ అంత టచ్ లేదు, సో అందుకే నేను లైఫ్ లైన్ తనకి బాగా తెలుసా మీ ఫ్రెండ్కి? యా చూస్తూ ఉంటుందా మూవీస్? చాలా. తన పేరేంటి? దీపిక. దీపికకి బాగా తెలిసిన ప్రియాంక వారు వెరీ వెరీ కాన్ఫిడెంట్ చెప్తున్నారు, బల్ల బుద్ధిగా చెప్తున్నారు, తనకి బాగా పాస్ ఉన్నారంటే పిక్చర్ కూడా చెప్తున్నారు. సో సో తన ఫ్రెండ్ మీద పెట్టుకున్న నమ్మకం కరెక్ట్ అవ్వాలని చూద్దాం. స్మార్ట్ రివ్యూ చేయి ప్లీజ్. ఏమనుకుంటున్నారు? కరెక్ట్ ఆన్సర్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా చాలా థ్యాంక్స్ దీపు. నేను కూడా థ్యాంక్ యూ. ఓకే చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీ. ఈ క్వశ్చన్ చెప్పగానే నాకు భయం వేస్తుంది. మీరు ఎక్కడ ఏంటి అని చెప్పి నాకు లోపల సందేహం ఏంటి చెప్పదా చిన్నది కానీ కరెక్ట్ చెప్పారండి. ఇప్పుడు మీరు గెలుచుకున్న మనీ 6,40,000. వావ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ ఏం మచ్. చేస్తారు? 6,40,000. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇంత అమౌంట్ గెలుస్తానని నేను అనుకోలేదు. ఓకే గెలిచాను. సో ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, కానీ నా ఫ్యామిలీ కోసం యూజ్ చేస్తాను. యూజ్ చేస్తారు. ఏమైనా కళ ఉందా? ఇల్లు కట్టాలి ఏమైనా అంటే ఇంకా మనీ కొంచెం గెలిస్తే ఇంకా ₹1,00,000 ఇస్తే ఏం చేస్తారండి? ఆ, రావాలి కదా. చెప్పండి, మీ కాన్ఫిడెన్స్ చెప్పండి. ఏం చేస్తారు? ₹1,00,000 వస్తే మంచి ఇల్లు కడతాను. ఇంకా ఇంకా ఫ్యామిలీ నీడ్స్ అన్నీ. ఓకే మీరు ఏంటో చిన్న ఫ్యామిలీ పెట్టాలనుకున్నారు. ఎస్. ఓకే మనం నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా కదా. నా ఫ్రెండ్ దీపు కూడా మంచి అది కూడా సాటిస్ఫై చేస్తాను. బికాజ్ ఈ క్వశ్చన్ వల్ల నేను నెక్స్ట్ క్వశ్చన్ ప్రమోట్ అయ్యాను. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ వల్ల మీకు దీపికి కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. దీపిక్ మీరు మర్చిపోకండి, మీకు ఒక గిఫ్ట్ కొంటా అంటున్నారు మీ ఫ్రెండ్ ప్రియాంక గారు. కలెక్ట్ చేసుకొని మర్చిపోకండి. నేను కూడా చెప్పాను, నేను కూడా ఓకేనా? మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఓకే పిజ్జా తింటారా? పిజ్జా యువర్ క్వశ్చన్. పిజ్జా ఏ దేశంలో మొదటిసారిగా తయారు చేయబడింది? ఆడియన్స్ మీరు కూడా వినండి. మీకు ఆన్సర్ తెలిస్తే SMS చేయండి, మీకు 10,000 మీకు గిఫ్ట్ వస్తుంది. ఓకే స్పాన్సర్స్ బై చాక్లెట్స్. ఓకే యువర్ ఆప్షన్స్: A ఇండియా, B స్పానిష్, C ఇటలీ, D అమెరికా. ఓకే తింటారా పిజ్జా? ఇష్టమేనా? ఇష్టం, కానీ మరీ ఎక్కువ ఇష్టం కాదు. తెలుసా మరి? పిజ్జా మ్యానుఫ్యాక్చర్ చేసింది ఇండియా అయితే కాదు. ఇండియా అయితే కాదు. ఐ థింక్ అమెరికా కూడా కాదు. అమెరికా కాదు. ఓకే స్పానిష్ డిషెస్ ఉంటాయి. ఓకే ఇటలీ, ఐ థింక్ ఇటలీ. మీరు తెలిసి చెప్తున్నారా లేకపోతే ఇండియా కాదు స్పానిష్ కాదు అని చెప్తున్నారా? అంటే ఆప్షన్ ఏ డి అయితే కాదు. మేబీ బీసీ ఆప్షన్ స్పానిష్ ఆర్ ఇటలీ ఉండొచ్చు. నా గెస్ ఏంటంటే ఇటలీ. ఇటలీ. ఎస్. స్పానిష్ అయితే డిషెస్ ఉన్నాయంటున్నారు. తిన్నారా స్పానిష్ డిషెస్ ఎప్పుడన్నా? అంటే డిషెస్ స్పెషల్ కదా స్పానిష్. సో మీకు తెలుసు అంటున్నారు. ఎస్. సో ఇటలీ అయితే కన్ఫర్మ్. యా ఫిక్స్ ఫర్ ఇటలీ. మీకు ఇంకా 1 ఛాన్స్ ఉందండి లైఫ్ మ్యాన్. 50-50. ఓకే తర్వాత యూజ్ చేస్తాను. ఓకే ఇది 12th క్వశ్చన్. సో మీరు ఫర్దర్గా యూజ్ చేసుకుంటా అన్నారు. ఎస్. మీరు ఈ క్వశ్చన్ రైట్ చెప్తే మీకు ఎంత మనసు తెలుసా? గెస్ చేశారా? 12 lakhs. 12,50,000. ఓకే 12,50,000 వస్తుందండి. ప్రియాంక ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే చూద్దాం ఏం చేస్తుందో. తను చెప్పింది ఇటలీ అని. పిజ్జా అంటే కూడా లైట్గా ఇష్టం ఉంది, కానీ ఆన్సర్ మాత్రం ఎక్కువ స్ట్రాంగ్గా చెప్పింది. చూద్దాం. స్మార్ట్ విజయ్ మీరు ఫిక్స్ చెప్తే మాకు ఆన్సర్ వస్తుంది. ఫిక్స్ ఫర్ సి ఇటలీ. ఫిక్స్ ఫర్ సి ఇటలీ. నాకు పిజ్జా తినంత హ్యాపీగా ఉంది. నాకు కూడా ఇట్స్ ఇటలీ. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 12,50,000. వావ్ అండి.
అండి అసలు నా ప్రోగ్రామ్కి. ఫస్ట్ ఎపిసోడ్ లో ఇది రావడమే నాకు కొంచెం నేను చాలా షోస్ చేశాను. నేను పవన్ కళ్యాణ్తో చేశాను, బ్రహ్మానందం గారితో చేశాను, నాగార్జున సార్. ఐ లవ్ నాగార్జున సార్. నాకు ఈ ప్రోగ్రామ్ ఇన్స్పిరేషన్స్ నాగార్జున సార్. ఆయన చూసి ఈ ప్రోగ్రామ్ నేను కండక్ట్ చేస్తాను. నన్ను యాంకర్గా ఎంచుకున్న మణికంఠ ప్రసాద్, మా చీఫ్ డైరెక్టర్ సిఇఓ, తను నన్ను ఎంచుకున్న సార్. థ్యాంక్ యూ సార్, ఈ ప్రోగ్రామ్ నాకు ఇచ్చినందుకు. మణికంఠ ప్రసాద్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మనకి 12,50,000. యా ఓకే, మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం హ్యాపీగా. మన కోటర్ మనేనండి. ఐ మీన్ మీకు ఓకే అండి, ఇంత లెవెల్ వరకు వస్తాను అనుకోలేదు, ఈ లెవెల్ వరకు వచ్చాను. సో ఫర్దర్ గా కూడా ప్రమోట్ అవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. నా తరఫే కాదు, మా సీఈఓ తరఫు, మా కెమెరామెన్ తరఫున, మా లైట్స్ మ్యాన్, మేకప్ మ్యాన్, ఎవ్రీథింగ్ అందరి తరఫున ఆల్ ది బెస్ట్ అండి. మీ ఫోటోలు తీసుకెళ్ళాలి అంతే, అదే మెయిన్ అంతే. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? యా నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఓకే, యువర్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఓకే, చెప్పనా? యా మానవ శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఓకే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. హ్యూమన్ బాడీలో ఎన్ని బోన్స్ ఉంటాయి? ఓకే, యువర్ ఆప్షన్స్: ఏ 206, బి 204, సి 201, డి 202. తెలుసా? చదివారా? చదివాను చిన్నప్పుడు సైన్స్. మానవ శరీరంలో బోన్స్ 206 ఉన్నాయి. 206. Yes. 206 ఉన్నాయా? జస్ట్ ఉన్నాయా? ఎప్పుడు కౌంట్ చేసుకున్నారా? లేదా? నేను కౌంట్ చేసుకోలేదు కానీ చదివారు. ఎస్ సైన్స్ ఫస్ట్ లాస్ట్. నో సైన్స్ మ్యాథ్స్ ఫస్ట్. మీరు బీటెక్ అన్నారు, సైన్స్ లో మీకు ఎలా టచ్ ఉందండి? అంటే 10th వరకు సైన్స్ ఓ, చదివాను. 10th సైన్స్ మీకు ఎలా యూజ్ అవుతుందా? ఎస్ ఏంటో గారు మీరు జీనియస్ అండి అసలు. థ్యాంక్స్ అండి. నేను యాంకరింగ్ లో ఫస్ట్, కానీ మీరు మాత్రం జీనియస్ ఫస్ట్. చాలా బాగా చెప్తాను అసలు. ఇంకో చెప్పిన నాకు అంత తెలియదు నిజంగా, రియల్లీ. నాకు చెప్పుదాకా ఇప్పుడు చదవలేదు నేను. ఓకే మీరా ఏమో ఏ 206 అన్నారు, మీకు లైఫ్ లైన్ ఉంది తీసుకొని అంటున్నారు. మరి కొంచెం టెన్షన్ గా ఉంది మ్యామ్. ఆప్షన్ ఏ ఫిక్స్. టెన్షన్గా ఉంది. నాకు టెన్షన్ పెట్టకండి, నాకు కూడా ఆన్సర్ తెలియదు. స్మార్ట్ టీవీ ఏం చెప్తుందో మేము అది చెప్తాం. Okay. అంటే మా స్పాన్సర్ రాలే కదా. ఏమంటారు? మనం ఆన్సర్ ఏ అంటుంది, వెళ్దామా? ఫిక్స్ చేద్దామా? ప్రియాంక గారు ఫిక్స్ చెప్పండి. ఫిక్స్ ఫర్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ 206. మీరు 25 lakhs క్వశ్చన్కి వచ్చారు. మీరు ఇంకా ఇంకా క్వశ్చన్స్కి వెళ్తారేమో అనుకున్నాను. ₹1,00,00,000 మీకే సొంతం అవుతాయి అనుకున్నాను. కానీ మీరు తీసుకోవాల్సిన ఛాన్స్ ఎందుకని తీసుకోలేదు? మీకు ఫిఫ్టీ ఛాన్స్ ఉంది కదా. అంతని అడిగినప్పటికీ మీరు బీటెక్ స్టూడెంట్, సైన్స్ స్టూడెంట్ కాదని చెప్పాను మీకు. మీరు ఎందుకు అంత తీసుకున్నారు? హ్యూమన్ బాడీలో బోన్స్